హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏరియాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ది ఏరియా బౌండెడ్ బై ద కర్వ్ y ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఇచ్చాడు. అండ్ ద లైన్స్ x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు ఈ. x ఈక్వల్ టు 0 అంటే y యాక్సిస్, y ఈక్వల్ టు ఈ అంటే ప్యారలల్ టు x యాక్సిస్. ఈ వాల్యూ మనకి తెలుసు కదా, 2.18 సంథింగ్ ఉంటుంది, 1817. సో y ఈక్వల్ టు ఈకి, x ఈక్వల్ టు 0కి, y ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, వీటి మధ్య బౌండ్ అయి ఉన్న ఏరియా అడుగుతున్నాడు. సో గ్రాఫ్ డ్రా చేద్దాం. సో అప్రాక్సిమేట్గా మనకి y ఈక్వల్ టు ఈ అంటే 1 ఇది అనుకోండి, 1 కన్నా కొంచెం పైన ఇది y ఈక్వల్ టు ఈ. y ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ఈ పవర్ 0 అంటే x ప్లేస్లో 0 పెడితే 1 ఇక్కడ కట్ చేస్తుంది. తర్వాత మనం ఈ వాల్యూ x వాల్యూ నెగిటివ్స్ ఇచ్చినా సరే ఈ అనే వాల్యూ నెగిటివ్ అయితే అవ్వదు, ఆల్వేస్ పాజిటివ్. సో ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఇక్కడ కట్ చేస్తుంది. సో x వాల్యూ 1 అయినప్పుడు ఎంత వస్తుంది, అప్పుడు y వాల్యూ ఈ వస్తుంది. సో ఇక్కడ కట్ చేస్తుంది. ఇక్కడ x వాల్యూ ఎంత, ఈ పర్టికులర్ రీజియన్లో x వాల్యూ వచ్చేసరికి 1. x వాల్యూ 1 అయితేనే కదా y ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్లో y ఈక్వల్ టు ఈ ఎప్పుడు వస్తుంది, వెన్ x ఈజ్ 1. సో x వాల్యూ 1 పెడితే y వాల్యూ ఈ. సో ఇక్కడ 0, ఈ. ఈ డయాగ్రాము మనకి అడిగిన ఏరియా దేనికి మధ్య, y ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అంటే ఇది, ఈ గ్రాఫు y ఈక్వల్ టు ఈ అండ్ x ఈక్వల్ టు 0 అంటే y యాక్సిస్. సో ఈ మూడిటికి బౌండ్ అయి ఉన్న ఏరియా ఏంటి, ఈ పర్టికులర్ ఏరియా. సో ఈ పర్టికులర్ ఏరియా అడుగుతున్నాడు. సో దీని వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఒకటి విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ దీని యొక్క ప్రొజెక్షన్ తీసుకొని విత్ రెస్పెక్ట్ x యాక్సిస్ చేయొచ్చు, లేదా విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ కూడా ఆల్రెడీ దీని మీదే ఉంది కాబట్టి పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ తీసుకోవచ్చు. విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ అయితే ఈజీ, చూద్దాం ఎలా తీసుకుందాం. ఇక్కడ లిమిట్స్ ఏమవుతాయి, 1, ఇక్కడ ఈ 1 నుంచి ఈ వరకు. సో ఇంటిగ్రల్ 1 టు ఈ, y లిమిట్స్ తీసుకున్నాను కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్ కూడా వైలోనే ఉండాలి. y ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. సో ఇది ఎక్స్లో ఉంది కాబట్టి x ఈక్వల్ టు ఏం రాయొచ్చు, lny. ఇది ఎలా రాసాము అంటే y ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కదా, బోత్ సైడ్స్ లాగర్థం తీసుకుంటున్నాను. lny ఈక్వల్ టు ln ఈ పవర్ ఎక్స్. సో ఇదేమవుతుంది, lny ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ln ఈ వాల్యూ 1. సో x ఈక్వల్ టు ఏం రాయొచ్చు, lny రాయొచ్చు. సో lny dy, y యొక్క లిమిట్స్ తీసుకున్నాను కాబట్టి. సో ఇంటిగ్రల్ lny ఏమవుతుంది మనకి, ఇంటిగ్రల్ ln x అయితే x ln x మైనస్ x, డైరెక్ట్గా మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ వేస్తే ఇదేగా వచ్చేది. సో ఇక్కడ కూడా సిమిలర్లీ వేస్తే మనకి y lny మైనస్ y ఇలా వస్తుంది. 1 నుంచి ఈ వరకు అప్పర్ లిమిట్ పెట్టండి, ఈ lny ln e మైనస్ ఈ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ 1 lny ln1 మైనస్ 1. సో ఈ ln ఈ వాల్యూ 1, ఈ మైనస్ ఈ అంటే 0, మైనస్ ln1 అంటే 0 మైనస్ 1. సో మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే 1. సో ఆన్సర్ ఈజ్ 1. ఇది విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్. విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ కంటే కూడా విత్ రెస్పెక్ట్ x యాక్సిస్ ఈజీగా ఉంటుందో చూద్దాం ఒకసారి. విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ అయితే ఎలా చేయొచ్చు, ఇది ఉంది చూసారా, ఇది ఈ పవర్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ని విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ అంటే x 0 నుంచి 1 వరకు తీసుకోవాలి. అప్పుడు మనకి ఏ ఏరియా వస్తుంది, ఈ పర్టికులర్ ఏరియా వచ్చేస్తుంది. మనకి ఫైండ్ అవుట్ చేసిన ఏరియా ఏంటి, ఈ ఏరియా. సో ఆ ఏరియా కావాలి కాబట్టి నేను రెక్టాంగిల్లో నుంచి ఈ ఏరియాని సబ్ట్రాక్షన్ చేస్తాను. సో ఇక్కడ రెక్టాంగిల్ ఏంటి, ఇక్కడ ఈ రెక్టాంగిల్ లెంత్ వచ్చేసరికి 1, హైట్ వచ్చేసరికి స్మాల్ ఈ. ఇది హైట్, ఇది లెంత్ 1. సో రెక్టాంగిల్ ఏరియా వచ్చేసరికి నాకు 1 ఇంటూ ఈ. ఇది మొత్తం ఏరియాలో నుంచి తీసేస్తాను, అంటే ఈ యొక్క ఏరియా ఈలో నుంచి ఈ పర్టికులర్ ఏరియా సబ్ట్రాక్షన్ చేస్తాను, ఈ రీజన్ విత్ రెస్పెక్ట్ x యాక్సిస్ తీసుకునే రీజన్. సో ఏమవుతుంది నాకు ఏరియా అంటే, ఇంప్లైస్ ఈ మైనస్ ఇంటిగ్రల్ 0 to 1 ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. సో ఈ మైనస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే. సో 0 to 1 ఈ మైనస్ అప్పర్ లిమిట్ ఈ పవర్ 1 మైనస్ ఈ పవర్ 0 పెడితే 1. సో ఈ మైనస్ ఈ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, 1. సో 1 ఈజ్ ద ఏరియా ఆఫ్ y ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అండ్ లైన్స్, వీటి మధ్య బౌండ్ అయి ఉన్న ఏరియా 1. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. లెట్ f ఆఫ్ x ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ x స్క్వేర్ 1 మైనస్ x హోల్ స్క్వేర్ 2x ఇంటూ 1 మైనస్ x. ఎప్పుడైనా సరే ఫంక్షన్ x అని చెప్పి అంటున్నాడు అనుకోండి, f ఆఫ్ x ప్లేస్లో మనం y తీసుకోవచ్చు. సో y ఈజ్ ఈక్వల్ ఇచ్చిన కర్వ్స్ ఏంటి, x స్క్వేర్ ఒక కర్వ్, y ఈక్వల్ టు 1 మైనస్ x హోల్ స్క్వేర్ ఒకటి, ఇంకోటి y ఈజ్ ఈక్వల్ టు 2x టైమ్స్ 1 మైనస్ x. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం, ఏమొస్తుంది 2x మైనస్ 2x స్క్వేర్. అదేవిధంగా ఈ 1 మైనస్ x హోల్ స్క్వేర్ని కనుక ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏమొస్తుంది 1 ప్లస్ x స్క్వేర్ మైనస్ 2x. మనం అబ్జర్వ్ చేస్తే 3 కూడా క్వాడ్రాటిక్కే.
అంటే 3 కూడా పెరాబోలాస్ వస్తాయి. ఈ మూడిట్లోనూ మ్యాక్సిమం ఏదని అడుగుతున్నాడు. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వెల్ 0-1 ఈ ఇంటర్వెల్లో 0 < 1 అన్నాడు. సో ఏరియా ఆఫ్ ద రీజన్ బౌండెడ్ బై ద కర్వ్స్ y = f(x), x యాక్సిస్ x = 0 అంటే y యాక్సిస్ x = 1 ప్యారలల్ టు y యాక్సిస్. సో ఈ మూడు అదేవిధంగా ఇట్లో మ్యాక్సిమం ఉన్న వాల్యూ తీసుకోవాలి ఈ ఇంటర్వెల్లో. సపోజ్ ఎక్స్ ప్లస్లో 0 పెట్టామనుకోండి, ఇది 0 వస్తుంది, ఇది కూడా 0 వస్తుంది, ఎందుకంటే ఎక్స్ ప్లస్లో 0 పెట్టాం కదా. ఇక్కడ 0 పెడితే ఇది మ్యాక్సిమం వస్తుంది. అంటే ఎక్స్ ప్లస్లో 0 పెడితే వెన్ x ఈజ్ 0, వెన్ x = 0 మనకి మ్యాక్సిమం ఏది వస్తుంది, 1 - x² మ్యాక్సిమం ఇస్తుంది. మ్యాక్సిమం అడిగాడు ఇక్కడ. x = 1 పెడితే ఇది 1 వస్తుంది, ఇది 0 వస్తుంది, ఇది కూడా 0 వస్తుంది. సో x = 1 అయినప్పుడు మనకి మ్యాక్సిమం x² ఇస్తుంది పెరాబోలా. అదేవిధంగా సపోజ్ x = 1/2 తీసుకున్నాను అనుకోండి, మిడిల్ వాల్యూ తీసుకుంటే ఇది 1/4, ఇది 1/4, 1 - 1/2, 1/2, 1/2² ఈజ్ 1/4. ఇది వచ్చేసరికి 1 - 1/2, 1/2 ఇక్కడ ఒక 1/2, 1/4, 1/8 వస్తుందా, 2 × 1/2, 1 - 1/2 అంటే 1/2. సో 2 క్యాన్సిల్, 1/2 వస్తుంది. సో మ్యాక్సిమం వాల్యూ ఇది ఇస్తుంది. x = మధ్యలో వాల్యూ ఉన్నప్పుడు 1 - x, ఇది 1/2 హాఫ్ వాల్యూ ఇస్తుంది, ఇది 1/4, ఇది 1/4 ఇస్తుంది. సో మనకి డిఫరెంట్ వాల్యూస్ దగ్గర డిఫరెంట్గా ఉంది. సో గ్రాఫ్ ఖచ్చితంగా గీయాల్సిందే. ఈ మూడిట్లో ఏది ఒకటి మ్యాక్సిమం చెప్పలేం. సో గ్రాఫ్ వచ్చేసరికి y = x² పెరాబోలా వచ్చేసరికి మనకి x 0, ఇది వచ్చేసరికి మనకి x² పెరాబోలా x = 1 దగ్గర మ్యాక్సిమం ఇస్తుంది. సో 1, 0 ఇలా వెళ్తుంది అనుకుందాం ఇలా. సో x = 1 దగ్గర ఇది ఇచ్చే వాల్యూ ఎంత, y = x², x ప్లస్లో 1 పెడితే 1 వస్తుంది. సో ఇది వాల్యూ 0, 1. ఇది x² పెరాబోలా. ఇప్పుడు 1 - x² పెరాబోలా ఎలా డ్రా చేయొచ్చు, దీని యొక్క బేస్ వచ్చేసరికి x ప్లస్లో 1 పెడితే 0 వస్తుంది, అంటే ఈ పర్టికులర్ వాల్యూ దగ్గర మనకి టచ్ అవుతుంది అది. ప్లస్ పెరాబోలా 1 - x² x² కోఎఫిషియంట్ పాజిటివే ఉంది. సో ఇది అప్వర్డ్ పెరాబోలానే. సో ఇది ఎక్కడ కట్ చేస్తుందో చూద్దాం. 1 - x² వచ్చేసరికి x 0 ఉన్నప్పుడు మనకి మ్యాక్సిమం ఇస్తుంది. సో ఇక్కడ కట్ చేస్తుంది. సో ఇలా వస్తుంది గ్రాఫ్. ఇది మనకి 1 - x² గ్రాఫ్. తర్వాత 2x × 1 - x ఉంది. దీని ఎక్స్పాన్షన్ చేస్తే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ x² కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది, అంటే డౌన్వర్డ్ పెరాబోలా. అంతేకాకుండా x ప్లస్లో 0 పెడితే 0 వస్తుంది, x ప్లస్లో 1 పెట్టినా 0 వస్తుంది, అంటే ఈ 2 పాయింట్ల నుంచి కూడా పాస్ అవుతుంది. అంటే ఈ పెరాబోలా వచ్చి 1/2 అంటే హాఫ్ వాల్యూ దగ్గర మనకి మ్యాక్సిమం ఇస్తుంది కదా. సో ఈ 2 గ్రాఫ్ల కన్నా కొంచెం పైకి ఉంటుంది. సో ఇలా ఉంది. ఇది 2x × 1 - x గ్రాఫ్. సో ఈ 0-1 ఇంటర్వెల్లో మ్యాక్సిమం ఏ వాల్యూ ఉంటే y వాల్యూ అది తీసుకోవాలి. సో 0 నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ అవుతుంటే మనకి ఈ గ్రాఫ్, ఈ గ్రాఫ్, ఈ గ్రాఫ్, ఈ మూడిట్లో ఏది పెద్దగా ఉంది, హైయెస్ట్ వాల్యూ y వాల్యూ ఇది ఎక్కువ ఇస్తుంది. సో అప్ టు హియర్ అంటే ఈ వాల్యూ వరకు x వాల్యూస్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న గ్రాఫ్ మనకి ఎక్కువ వాల్యూస్ ఇస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ రెండింటికి మధ్యలో ఈ గ్రాఫ్ ఎక్కువ ఇస్తుంది y వాల్యూ. ఆ తర్వాత x వాల్యూస్ ఇక్కడ ఇస్తే మనకి y వాల్యూ ఈ 3 గ్రాఫుల్లో ఈ గ్రాఫ్, ఈ గ్రాఫ్, ఈ గ్రాఫ్, ఈ గ్రాఫ్ ఎక్కువ ఇస్తుంది. సో ఇక్కడ ఇలా తీసుకోవాలి. సో గ్రాఫ్ యొక్క షేప్ ఎలా వచ్చిందంటే ఇలా వచ్చి, ఇలా వచ్చి, ఇలా వచ్చింది. సో మనం ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ కనుక్కొని విత్ రెస్పెక్ట్ x యాక్సిస్ మనం ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసి సరిపోతుంది. అంటే ప్రొజెక్షన్ ఇలానే ఉంది కదా, ఈ గ్రాఫ్కి ప్రొజెక్షన్ వచ్చేసరికి x యాక్సిస్ మీదకి ఇలా ఉంది, ఈ గ్రాఫ్కి ఇలా, ఈ గ్రాఫ్కి ఇలా. సో లిమిట్స్ తీసుకుంటే సరిపోతుంది. సో మనకి కోసం దానికోసం ఏం చేయాలి, ఈ గ్రాఫ్ 2x × 1 - x గ్రాఫ్ని 1 - x² అదేవిధంగా ఈ పర్టికులర్ గ్రాఫ్ x² మనం సాల్వ్ చేస్తే ఈ 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వస్తాయి. సో x² = 2x × 1 - x సాల్వ్ చేద్దాం. x² = 2x - 2x². సో 3x² = 2x, x ఏమొస్తుంది అప్పుడు 2/3. సో నేను ఏమేమి సాల్వ్ చేశానంటే ఈ x² పెరాబోలా ఇది సాల్వ్ చేస్తే నాకు ఇది 2/3 వచ్చింది. సో ఇది ఏమొస్తుంది ఆటోమేటిక్గా, ఇది 1/3 వస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి. ఈ గ్రాఫ్ x² పెరాబోలా, ఈసారి ఈ గ్రాఫ్ తీసుకుంటున్నాను. 1 - x² గ్రాఫ్ అంతే కదా, ఈ గ్రాఫ్ ఇక్కడ ఈ పాయింట్, ఈ పెరాబోలా ఈక్వల్ 2x × 1 - x. సో 1 + x² - 2x ఈక్వల్ 2x - 2x².
3x² మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0. దీని వాల్యూస్ ఏం రాసుకోవచ్చు అంటే -3x - x ప్లస్ 1 ఈక్వల్ టు 0. 3x కామన్ తీస్తే x - 1 మైనస్ కామన్ తీస్తే x - 1. సో x ఈక్వల్ టు 1 ఒకటి, x ఈక్వల్ టు 1/3 ఒకటి. సో x ఈక్వల్ టు 1 ఆల్రెడీ ఉంది కాబట్టి x ఈక్వల్ టు 1/3. సో ఇది ఈ రెండింటికి మధ్య ఈ గ్రాఫ్కి, అదేవిధంగా x² గ్రాఫ్కి, 1 - x² గ్రాఫ్కి, ఈ డౌన్వర్డ్ పెరాబోలాకి, ఈ పెరాబోలాకి ఒకటి 1 ఇంకోటి 1/3. సో రెండు వచ్చినాయి. మనకి y కోఆర్డినేట్స్ అవసరం లేదు. సో మనం ఇక్కడ నుంచి ఎలా తీసుకోవాలి? 0 నుంచి 1/3 వరకు ఈ పెరాబోలా. ఈ పెరాబోలా అంటే 1 - x². సో ఇంటిగ్రల్ 0 to 1/3 1 - x² dx ప్లస్ ఇంటిగ్రల్ 1/3 నుంచి 2/3 మధ్యలో ఏ పెరాబోలా పెద్దది? ఇది డౌన్వర్డ్ పెరాబోలా. సో 2x ఇంటూ 1 - x dx ప్లస్ 2/3 నుంచి 1 వరకు ఇక్కడ ఈ రీజియన్లో వచ్చేసరికి ఈ పెరాబోలా పెద్దది. ఇది వచ్చేసరికి x² పెరాబోలా. సో ఈ పర్టికులర్ రీజియన్ x²ది. సో x² dx ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఏరియా, సమ్ ఆఫ్ 3 ఏరియాస్. సో దీన్ని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇంటిగ్రల్ 0 to 1/3 1 - x² అంటే 0 to 1/3 1 - x² dx ప్లస్ ఇంటిగ్రల్ 1/3 to 2/3. దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే 2x మైనస్ 2x² dx ప్లస్ ఇంటిగ్రల్ 2/3 to 1 x² dx. దీన్ని కూడా ఎక్స్పాన్షన్ చేస్తే మనకి ఏమొస్తుంది? 1 + x² మైనస్ 2x dx. సో దీన్ని ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇంటిగ్రల్ dx అంటే x ప్లస్ x³/3 మైనస్ 2x²/2 అంటే -x². 0 to 1/3 ప్లస్ 1/3 to 2/3. ఇది 2x మైనస్ 2x². 2 ఇంటూ x ఇంటిగ్రల్ x dx x²/2 2 క్యాన్సిల్ x² మైనస్ 2 టైమ్స్ x³/3 1/3 to 2/3 ప్లస్ ఇంటిగ్రల్ x² అంటే x³/3 2/3 to 1 1/3 సబ్స్టిట్యూట్ చేస్తే 1/3 ప్లస్ 1/3 ఇంటూ 1/3³ 1/3⁴ మైనస్ 1/3² అప్పర్ లిమిట్. లోవర్ లిమిట్ ఎలాగో 0. ఇక్కడ వచ్చేసి 2/3 సబ్స్టిట్యూట్ చేస్తే 4/9 మైనస్ 2/3 ఇంటూ 2/3³ 8/27 అప్పర్ లిమిట్ అయిపోయింది. మైనస్ లోవర్ లిమిట్ 1/3 పెడితే 1/9 మైనస్ 2/3 ఇంటూ 1/3³ అంటే 1/327 ప్లస్ ఇదంతా అయిపోయింది. తర్వాత ఇది లాస్ట్లో 1/3 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ పెడితే 8/81. ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది. 3 ఇంటూ 3³ 81. సో 3 పవర్ 1/3 1/81 మైనస్ 1/9 ప్లస్ 4/9 మైనస్ ఇది 16/23 7 into 3 81 మైనస్ 1/9 ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ 2/81 ప్లస్ 1/3 మైనస్ 8/81. ఇట్లా ఏం క్యాన్సిల్ అవుతాయి చూస్తే ముందు 81 ఉన్నాయి చూద్దాం. 1/81 మైనస్ 16/81 2/81 మైనస్ 8/81 2 3 వేస్తే -5 మైనస్ 21/81 మైనస్ 1/9 మైనస్ 1/9 మైనస్ 2/9 ప్లస్ 4/9 2/9 1/3 1/3 2/3 మైనస్ 21/81. సో ఈ పర్టికులర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం ముందు. సో 3 రెళ్ళు 6 9 రెళ్ళు 18/9 27 అంటే 24/27. దీన్ని 3తో మల్టిప్లై డివైడ్ చేద్దాం. సో 72/81 మైనస్ ఈ వాల్యూ 21/81 71 61 51/81 3 1 3 21 17 27 17/27 is the answer. సో మనకి క్వశ్చన్ అర్థమైతే సరిపోతుంది. మనకి ఇచ్చిన ఫంక్షన్ వచ్చేసరికి మ్యాక్సిమమ్ ఆఫ్
3 పారాబోలాస్ x² 1 - x² 2x × 1 - x. ఈ మూడిట్లో మ్యాక్సిమం ఏదని చెప్పి అడిగాడు ఈ ఇంటర్వెల్ 0 to 1లో. సో 3 గ్రాఫ్స్ డ్రా చేస్తే మనకి 0 to 1/3 ఇంటర్వెల్లో ఒక గ్రాఫ్, 1/3 2/3 ఇంటర్వెల్లో ఇంకోటి, 2/3 నుంచి 1లో ఒకటి మ్యాక్సిమం ఉన్నాయి y వాల్యూస్. సో ఈ మూడింటిని కూడా విత్ రెస్పెక్ట్ x యాక్సిస్ మనం తీసుకొని ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసాం. x యాక్సిస్కి అంటే ఇది x = 0 అంటే y యాక్సిస్, ఇంకోటి x = 1 అన్నాడు. సో x = 1 అంటే ఇది. ఈ మూడింటికి బౌండ్ అయి ఉన్న ఏరియా కాబట్టి మనం ఈ పర్టికులర్ రీజియన్లో తీసుకున్నాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, x² x యాక్సిస్, x = 0 అండ్ x = 1. స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.